వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం. ఫస్ట్ డే ట్రేడింగ్ లోనే యుఎస్ బిట్ కాయిన్ ఈటీఎఫ్స్ దాదాపుగా 39,000 కోట్ల రూపాయల వాల్యూమ్ ను నమోదు చేసింది. మరి ప్రపంచ దేశాల్లో చలామణి అవుతున్న ఈ క్రిప్టో కరెన్సీ భారతదేశంలో మాత్రం ఇల్లీగల్ అని ప్రకటించబడింది. అయినా ప్రజలు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తుండటంతో ప్రభుత్వం ఈ యాప్స్ ని బ్యాన్ చేయవలసిందిగా ఆదేశించింది. అలాగే బ్యాన్ చేయబడ్డాయి కూడా. మరి ప్రపంచ దేశాల్లో చలామణి అవుతున్న ఈ క్రిప్టో కరెన్సీ భారతదేశంలో మాత్రం ఇల్లీగల్ అని ఎందుకు ప్రకటించబడిందో లెట్స్ ఆస్క్ రావు గారు. నమస్తే రావు గారు. సార్, ఈ క్రిప్టో కరెన్సీ అనేది అన్రెగ్యులేటెడ్, మరి ఎందుకని ప్రజలు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? ఒకటి, ఇక్కడ మనం క్రిప్టో గురించి మాట్లాడుకుంటున్నప్పుడు క్రిప్టో యాజ్ అన్ ఎసెట్ గా, రెండోది క్రిప్టో యాజ్ అ కరెన్సీగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్రిప్టో యాజ్ అన్ కరెన్సీగా వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రభుత్వాల మీద నమ్మకాలు లేకుండా ఉండడం ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాబర్ట్ కియోసాకి ఉద్దేశించి మనం మాట్లాడుకున్నాం, తర్వాత ఎలోన్ మాస్క్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో కొంతవరకు ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, లేదంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం పెద్దగా లేదు అనేటువంటి ఉద్దేశంతో డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కింద, అంటే ఆ టైప్ ఆఫ్ ఎకానమీ అనేటువంటి ప్యారలల్ ఎకానమీ కింద రన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాటిల్లో క్రిప్టో యాజ్ అ కరెన్సీగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మనీ తాలూకా స్వభావం ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవాల్వ్ అవుతూ వస్తుంది. పాత రోజుల్లో ఏంటంటే కాపర్ కాయిన్స్ వాడేవారు, తర్వాత గోల్డ్, తర్వాత ఏంటంటే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, తర్వాత బ్యాంక్ బ్యాలెన్సెస్ కావచ్చు, ఇప్పుడు యూపీఐ కింద మారింది. రాబోయే రోజుల్లో ఇలాంటి డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కావాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని వాడుకోవడానికి చాలా వరకు చూసుకుంటున్నారని చెప్పేసి చెప్పొచ్చు. రెండోది వచ్చేటప్పటికి ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అసెట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, రియల్ ఎస్టేట్లో తీసుకున్నాం, రియల్ ఎస్టేట్లో డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఒకే ఆస్తిని 4, 5, 10 మందికి అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండదు. పేపర్ కరెన్సీలో వచ్చేటప్పటికి ఒరిజినల్ కరెన్సీ ఏదో, దొంగ కరెన్సీ ఏదో అనేటువంటిది పట్టుకోవడం కష్టం అవుతుంటుంది. ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం టెక్నాలజీని అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీని కలుపుకొని చేసినటువంటి ఒక కరెన్సీ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ క్రిప్టోస్ని వాడుతూ ఉంటారు. సో ఇంతవరకు దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నదానికి క్రిప్టో యాజ్ అ కరెన్సీలో దానికోసం మనం మాట్లాడుకున్నాం. క్రిప్టో యాజ్ అన్ అసెట్ కింద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఒకటి, మీడియా అటెన్షన్ ఏదైనా కొత్త ఒక వింత పాత ఒక రోత అనేటువంటి పద్ధతుల్లో ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ అవుతున్నది అనేటప్పుడు సో మీడియా తాలూకా అటెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీడియా తాలూకా అటెన్షన్తో పాటు ఏంటంటే ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు కానీ, లేదంటే మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రైజెస్ పెరగడం, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రైజెస్ పెరగడం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రైజెస్ ఎలా అయితే పెరుగుతుంటాయో అదే రకంగా దీన్ని కూడా ఒక ఆస్తి కింద భావించి, ఓకే ఈ ఆస్తిలో నేను పార్టిసిపేట్ చేయలేకపోతే కనుక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. దీనివల్ల కావచ్చు, తర్వాత యుఫోరియా అనేటువంటిది క్రియేట్ అవుతుంటుంది. ఈ యుఫోరియా అనేటువంటిది ఇప్పుడున్నదే కాదు, పాత రోజుల్లో ఏంటంటే ట్యూలిప్ మ్యానియా అని చెప్పేసి అని చెప్పడం కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ బబుల్స్ కావచ్చు, గోల్డ్ తాలూకా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చూసాం మనం. ఈవెన్ క్రిప్టోస్లో కూడా యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద వచ్చేటప్పుడు 2013, 14, తర్వాత 2019, 2020 మధ్యలో కూడా ఆ టైప్ ఆఫ్ యుఫోరియా ఎప్పుడైతే చూసామో ప్రజలు వాటిలోకి వెళ్ళడం, నష్టపోవడం అనేటువంటిది కూడా జరిగింది. సో ఈ రెండింటికి మనం చూసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు క్రిప్టోస్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యంగర్ జనరేషన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్నవాడు. వీళ్ళందరూ ఏంటంటే ఒక వీడియో గేమ్ తాలూకా ఎరాలో, ఎంటర్టైన్మెంట్ ఎరాలో, ఫాస్ట్ గ్రాటిఫికేషన్ ఎరాలో, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఎరాలో ఉన్నారు. పాత వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఏంటంటే బ్యాంక్ డిపాజిట్లు, గోల్డ్, తర్వాత చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్లో క్యాపిటల్ ఎప్రిసియేషన్ అనేటువంటిది దశాబ్దాల పాటు జరిగేది. మనం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఒక 10 ఏళ్ళ పాటు, 15 ఏళ్ళ పాటు, 20 ఏళ్ళ పాటు వెయిట్ చేయాల్సి వచ్చేది. బట్ ఈ యంగర్ జనరేషన్కి అంత ఓపిక, సహనం ఇవన్నీ లేవు కాబట్టి వీళ్ళు ఫాస్ట్గా కావాలి. సో క్రిప్టోస్ యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద చూసుకునేటప్పుడు ఏంటంటే ఆ వాలటాలిటీ అంటాం మనం, హెచ్చు తగ్గుల కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇదేంటంటే వాళ్ళకి ఒక వీడియో గేమ్లో ఇచ్చేటువంటి ఆ అట్రాక్షన్ కావచ్చు, ఫ్యాసినేషన్ అనేటువంటిది వీళ్ళు దాంట్లో అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు సినిమాల్లో, సిరీస్ల్లో క్రిప్టో కరెన్సీని టెర్రరిజంకి కానీ, స్మగ్లింగ్కి కానీ ఎలా మిస్యూజ్ చేయాలో చాలా బహిరంగంగా చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకవేళ ఇదే నిజమైతే ఎందుకని ప్రపంచ దేశాలు దీన్ని క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేస్తున్నాయి? ఒకటి, ఇక్కడ మీరు చెప్పిన దానికి 2 రకాలుగా ఆన్సర్స్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రపంచ దేశాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి అన్నదానికి
దీంట్లో అన్ని దేశాలు ఎంకరేజ్ చేయట్లేదు. కొన్ని బ్యాన్ చేయడం జరిగింది, కొన్ని ఇల్లీగల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్నింటిని వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టి వాళ్ళ పరిధిలో లేదు, పరిధి దాటిపోయింది, టెక్నాలజీలో ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో అట్లీస్ట్ టాక్సేషన్ పరంగా అయినా సరే వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరీ లీగల్ టెండర్ అని చెప్పకపోయినా సరే యాజ్ అన్ అసెట్ కింద వాళ్ళు అప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో క్రిప్టోస్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు క్రిప్టో యాజ్ అ టెక్నాలజీ, క్రిప్టో యాజ్ అ అసెట్, క్రిప్టో యాజ్ అ కరెన్సీ. సో క్రిప్టో యాజ్ అ కరెన్సీగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏ దేశము యాక్సెప్ట్ చేయదు, ఏ సెంట్రల్ బ్యాంకు యాక్సెప్ట్ చేయదు. క్రిప్టో యాజ్ అన్ అసెట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మేజర్గా మనం చూసేటప్పుడు ఏంటంటే మిగతా స్టాక్ మార్కెట్లకు కావచ్చు, రియల్ ఎస్టేట్లకు కావచ్చు, గోల్డ్లకు కావచ్చు, ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. సో క్రిప్టో యాజ్ అ టెక్నాలజీ కింద వచ్చేటప్పటికి అన్ని ప్రపంచ బ్యాంకులు కావచ్చు, లేదంటే ప్రపంచంలో ఉన్న మేజర్ సంస్థలన్నీ కూడా దీనికి ఆమోదించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే క్రిప్టో యాజ్ అ టెక్నాలజీగా అన్నిటికీ ఆమోదం వచ్చింది. క్రిప్టో యాజ్ అ అసెట్గా అయితే కనుక కొన్ని చోట్ల యాక్సెప్టబిలిటీ వచ్చింది. క్రిప్టో యాజ్ అ కరెన్సీగా అయితే కనుక యాక్సెప్టబిలిటీ ఎక్కడా రాలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా క్రిప్టో యాజ్ అ కరెన్సీగా వాడుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్మగ్లింగ్ కావచ్చు, డ్రగ్ పెడ్లింగ్ కావచ్చు, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కావచ్చు, ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి వాడుతున్నారు. మేజర్గా ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే ఈ కొన్ని ఆన్లైన్ గేమ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మాకు క్రిప్టో ద్వారానే అమౌంట్ కావాలి అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటారు. ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో కొన్నిట్లో అయితే కనుక క్రిప్టో అనే కరెన్సీగా వాడడం జరుగుతుంటుంది. తర్వాత ఈ రమ్మీ లాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా క్రిప్టో యాజ్ అ కరెన్సీగా యాక్సెప్ట్ చేయడం అని చెప్పేసి ఒక మనిషి క్రిప్టోస్లో మోసపోవడానికి ఏంటంటే సుమారుగా ఒక 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే అది టెక్నాలజీ పరంగా కావచ్చు, క్రిప్టో యాజ్ అన్ అసెట్ పరంగా కావచ్చు, క్రిప్టో యాజ్ అ కరెన్సీగా కావచ్చు, ఈ 3 రకాలుగా చూసుకునేటప్పుడు ఒకటి మేజర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బిట్ కాయిన్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అని చెప్పేసి అని 2 తెలుగు రాష్ట్రాల్లో మేము బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఎగవేసేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, పారిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మోసం చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఫస్ట్ రకమైనటువంటి స్కామ్ ఏదైతే ఉందో అదొకటని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి మనకి ఇందాక మాట్లాడుకున్నటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని ఫేక్ అకౌంట్స్, సెలబ్రిటీస్ పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మీకు ఇలాగ కొన్ని ఇస్తాము, లేకపోతే కొన్ని గిఫ్ట్స్ లాంటివి ఇస్తాము, ఆ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి మమ్మల్ని ఫాలో అవ్వండి, మాకు కొంత అమౌంట్ పే చేయండి అని చెప్పేసి అని క్రియేట్ చేసి ఆ అమౌంట్స్ని కూడా మళ్ళీ క్రిప్టోస్ రూపంలోనే కలెక్ట్ చేసి సో ఆ రకమైనటువంటి స్కామ్స్ కొన్ని జరిగాయి. ఇంకొన్ని వచ్చేటప్పటికి ఏంటంటే డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సో డేటింగ్ యాప్స్లో ఎరైడర్ కావచ్చు, సో మాకు కూడా అక్కడ అమౌంట్ మాకు ఇండియన్ కరెన్సీలోనో లేదంటే ఫారిన్ కరెన్సీలోనో కాదు క్రిప్టోస్లోనే కావాలి అని చెప్పేసి ఇదొక రకమైనటువంటి స్కామ్ కింద చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా కొన్ని చేయడం జరిగింది. తర్వాత కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటి కావచ్చు. కొన్ని పాన్జీ స్కీమ్స్ అంటాం, ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి చాలా ఫేమస్ కింద మనకుంటూ ఉంటాయి. ఇవేంటి అంటే కనుక ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్లో ఉన్న వాటికి కావచ్చు, స్టాక్ మార్కెట్లో ఉన్న వాటికి కావచ్చు, అక్కడ మీకు పెద్దగా అమౌంట్లు ఏమీ రావు, సో క్రిప్టోస్లో పెట్టుబడి పెట్టుకుంటే చాలా ఎక్కువగా ఫాస్ట్గా డబ్బులు వస్తాయని చెప్పేసి అని అదో రకమైనటువంటి స్కామ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఫేక్ క్రిప్టో ఎక్స్చేంజెస్ కొన్ని రావడం జరిగింది. సో అవన్నీ కూడా ఏంటంటే ఈ శామ్ రీసెంట్గా యూఎస్లో కూడా ఆల్మోస్ట్ 50 జీవ కారాగార శిక్ష పడడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ ఫేక్ ఎక్స్చేంజెస్ అనేటువంటివి రావడం. తర్వాత ఏంటంటే మేము మీకు లోన్లు ఇస్తాము, ఈ లోన్ కావాలి అనేటప్పుడు ఏంటంటే క్రిప్టోలోనే మీరు మాకు అమౌంట్ చెల్లించాలి, ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో అని చెప్పేసి అదో రకమైనటువంటి లోన్ స్కామ్స్ అని చెప్పేసి అని జరగడం. సో ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఒక మేజర్ అడ్డాగా మారింది అని చెప్పేసి ఒక క్రిప్టోస్ ఏవైతే ఉన్నాయో వీటిని వాడకూడదు అని చెప్పేసి సో క్రిప్టోస్ యాజ్ అ లీగల్ టెండర్గా ఏ దేశం కూడా యాక్సెప్ట్ చేయదు. బట్ వాలటాలిటీ ఇందాక ఏదైతే మనం మాట్లాడుకున్నాం, యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో సో స్టాక్ మార్కెట్లో ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి, క్రిప్టోస్లో కూడా ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి అనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టేవాళ్ళని ప్రభుత్వాలు టెక్నాలజీ ద్వారా అదుపు చేయలేక సో వాళ్ళు ఒక రకంగా చేతులు ఎత్తేసినట్టుగా చెప్పుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళు ఎలాగో అక్కడ చేస్తున్నారు కాబట్టి దాని నుంచి అడిషనల్ రెవెన్యూ కింద మనం చూసుకుందామని చెప్పేసి అని వాటికి స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ ట్యాక్స్ నామ్స్ అనేటువంటిది పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సార్, మనం అందరం ఆదర్శంగా తీసుకునే ఎలాన్ మస్క్ అండ్ రాబర్ట్ కియోసకి లాంటి వాళ్ళే
ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వాల్వ్ అవుతుండగా మరి ఎందుకని ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఆమోదించలేకపోతుంది? ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఒక దేశం మీద నమ్మకం ఉందా లేదా, ఒక కరెన్సీ మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సినటువంటి అవసరం. మనకేంటంటే జింబాబ్వే, శ్రీలంక, పాకిస్తాను, తర్వాత ఇలా దివాలా తీసినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళ తాలూకా పొలిటికల్ సిస్టమ్ మీద కావచ్చు, ఫైనాన్షియల్ సిస్టమ్ మీద కావచ్చు, మానిటరీ సిస్టమ్ మీద కావచ్చు, నమ్మకాలు లేకపోతే ఇలాగ ప్రైవేట్ కరెన్సీస్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నా కూడా ఏంటంటే, రాబర్ట్ కియోసాకి క్రిప్టోస్లో నేను ఎందుకు నమ్ముతున్నాడు, లేదంటే నేను దివాలా తీసినా కూడా బ్యాంకులే నష్టపోతాయి, నేనేం నష్టపోను అని చెప్పేసి అని తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం క్లియర్ కట్గా అర్థమవుతుంటాయి. బట్ దేశాలు ఎందుకు యాక్సెప్ట్ చెయ్యు అనేటువంటి ఎప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక కరెన్సీ మీద వాళ్ళకు ఉన్నటువంటి పట్టు కావచ్చు, నియంత్రణ కావచ్చు, సావరనిటీ ఏదైతే ఉందో వాళ్ళు అంత తొందరగా వదులుకోవడానికి ఒప్పుకోవు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి కూరలు నేను క్రిప్టో కరెన్సీలోనే కొంటాను, లేదు ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే కనుక నేను క్రిప్టో కరెన్సీలోనే కొంటాను, పిజ్జా ఏదైనా కొనుక్కోవాల్సి వస్తే క్రిప్టోలోనే కొనుక్కుంటాను అనేటప్పుడు ఒక దేశానికి రావాల్సినటువంటి ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో అది ఉండదు అనేటువంటి భయంతో దేశాలు ఏవి కూడా క్రిప్టో యాజ్ అ కరెన్సీగా యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భాలు ఉండవు మనకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ యుఎస్ లీగల్ స్టేటస్ ఇచ్చింది అంటే కనుక క్రిప్టోకి యాజ్ అ కరెన్సీగా లీగల్ స్టేటస్ ఇవ్వలేదు, క్రిప్టో యాజ్ అ అసెట్ స్టేటస్ కింద చూసుకునేటప్పుడు లీగాలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది కేవలం యుఎస్ మాత్రమే కాదు, మిగతా యూరోపియన్ జోన్ కూడా చూసుకున్నా కూడా ఏంటంటే మెతక వైఖరి అనేటువంటిది అవలంబిస్తున్నారు వాళ్ళు. అండ్ కెనడా కూడా కొంతవరకు ఏంటంటే ఇదే టైప్ ఆఫ్ ధోరణిలో ఉంది. కంప్లీట్గా బ్యాన్ చేసినటువంటి దేశాలు ఏవైనా ఉన్నాయి అని అనుకునేటప్పుడు ఏంటంటే చైనా కావచ్చు, నేపాల్ కావచ్చు, తర్వాత ఏంటంటే బంగ్లాదేశ్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇలాంటివి ఏంటి అంటే క్రిప్టోస్ని కంప్లీట్గా బ్యాన్ చేసినటువంటి దేశాల కింద మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇండియాలో కూడా దీన్ని ఏంటి అంటే కనుక ఇల్లీగల్ అని మాత్రమే చెప్తున్నారు తప్పించి బ్యాన్ చేసామని చెప్పేసి చెప్పడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు బ్యాన్ చేసినా అది టెక్నాలజీ ప్లాట్ఫామ్స్లో ఉంది కాబట్టి వీళ్ళు నియంత్రణ పెద్దగా చేయలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ యాప్స్ నుంచి తీసేసినా కూడా, లేదంటే ప్లే స్టోర్స్ నుంచి తీసేసినా కూడా ఆ ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నంత కాలం ఈ క్రిప్టోస్కి యాక్సెస్ అనేటువంటిది ఈజీగా దొరుకుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారా, లేదంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా అన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కనుక, ఒక దేశానికి కావాల్సినటువంటి సమగ్రత కావచ్చు, లేదంటే సెక్యూరిటీ కావచ్చు, ఈ యాంటీ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అని చెప్పేసి అని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇందాక మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో అలాంటివి జరగకుండా ఉండడం కోసం, శాంతి భద్రతలకు దెబ్బతినకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని దేశాలు వాళ్ళ సొంత కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసుకోవడానికే చూస్తూ ఉంటాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కనుక, ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో క్రిప్టో యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాడి కర్మాను వాడు ఇన్వెస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి లాభం వచ్చినా నష్టం వచ్చినా వాడి డబ్బులే పోతున్నాయి కదా, సో ఎడిషనల్గా నాకు పోయేదేం లేదు కదా అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్స్ కూడా వ్యవహరిస్తున్నాయి. ఓకే, వాడు ఎలాగ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాడు సొంతంగా రిస్క్ తీసుకుంటున్నాడు కాబట్టి నాకు వచ్చే ఆదాయాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, బట్ గవర్నమెంట్లు అమ్మేవి సిగరెట్నే అమ్ముతుంటాయి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి సినిమాల్లోని, సీరియల్లోని ట్యాగ్లు వేస్తూ ఉంటారు, బట్ స్టిల్ అవే అమ్ముతూ ఉంటారు. సో గవర్నమెంట్కి ఏంటంటే మేజర్గా రెవెన్యూ సోర్సెస్ కింద చూసుకునేటప్పుడు ఏవైతే ఉంటాయో, సో క్రిప్టో యాజ్ అ లీగల్ అసెట్ కింద మనం డిక్లేర్ చేసుకుంటే అట్లీస్ట్ మనకు వచ్చేటువంటి రెవెన్యూ అయినా కొంత వస్తుంది కదా, ట్యాక్స్ రూపంలో అయినా కొంతవరకు వస్తుంది కదా అని. అయినా కట్టడి చేయడానికి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇలా యాప్ స్టోర్స్ నుంచి రిమూవ్ చేయడానికి కావచ్చు, లేదంటే హై ట్యాక్సేషన్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, తర్వాత టీడీఎస్ ఏదైతే ఉందో ఇవన్నీ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ట్యాక్స్ కలెక్షన్ సోర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొంత వరకు వాటి మీద పార్టిసిపేషన్ అనేటువంటిది తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటాయి తప్పించి కంప్లీట్గా అరికెట్టలేనటువంటి స్టేజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, 2022 డిసెంబర్లో ఇండియా ఈ రూపీని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఇండియాకి కానీ ఇండియన్స్కి కానీ ఎంతవరకు అండ్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అసలు యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది, ఎందుకంటే చాలామందికి ఈ రూపీ అనేటువంటిది తెలియదు. సో మనం ఏంటంటే ఈ డిస్కషన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో సిబిడిసి అంటాం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అని. సో ఈ క్రిప్టో టెక్నాలజీ ఏదైతే ఉందో, సో క్రిప్టో యాజ్ అ టెక్నాలజీగా అన్ని దేశాలు, అన్ని సెంట్రల్ బ్యాంక్స్ యాక్సెప్ట్ చేసాయని చెప్పేసి అని మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే అదే టెక్నాలజీని వాడుకొని వాళ్ళ తాలూకా సావరనిటీ ఏదైతే ఉంటుందో,
అది ఉంచుకోవడం కోసం అని చెప్పేసి అని చైనా వాళ్ళు సిబిడిసిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అండ్ ఇండియా వాళ్ళు కూడా సిబిడిసిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం క్రిప్టోస్లో మాట్లాడుకునేటప్పుడు, క్రిప్టోస్ కావచ్చు ఏదైనా సరే అసెట్ కింద మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే దానికి ఒక అండర్లయింగ్ అనేటువంటిది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం బంగారం చేస్తున్నాం అంటే కనుక అండర్లయింగ్ బంగారం కింద, రియల్ ఎస్టేట్ కొంటున్నాం అంటే అండర్లయింగ్ భూమి అనేటువంటిది, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే కనుక అండర్లయింగ్ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ మీద పెట్టుబడి పెడుతున్నాం. బట్ క్రిప్టోకి వచ్చేటప్పటికి ఏంటంటే అటువంటి అండర్లయింగ్ అనేటువంటిది ఏమీ లేదు. బట్ ఇక్కడ ఈ రూపీకి వచ్చేటప్పటికి ఏంటి అంటే మన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు తాలూకా సపోర్ట్ అనేటువంటిది ఉంది, ఇది లీగల్ టెండర్ కింద వాడుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో క్రిప్టో యాజ్ అ కరెన్సీ కింద వచ్చేటప్పటికి లీగల్ టెండర్ కింద ఎక్కడ వాడడానికి లేదు. అండ్ రేపు పొద్దున్న ఎవరైనా సరే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వలేకపోతే కనుక కష్టం అవుతుంది అని చెప్పేసి మనం ఒక 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 500 రూపాయల నోటు చూస్తే దాని మీద ఏంటంటే ఐ ది బేరర్ అని చెప్పేసి కొంత డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే ఈ నోట్ ఉన్న వాళ్ళకి నేను గ్యారంటీగా ఉంటాను, హామీగా ఉంటాను అని చెప్పేసి అని ఉండడు. బట్ క్రిప్టోస్కి వచ్చేటప్పటికి అటువంటిది ఏమీ లేదు. అదొక పాయింట్ కింద చూసుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి స్టోరేజ్ వాల్యూ అంటాం. అంటే ప్రతిదానికి ఏంటంటే ఇప్పుడు 200 రూపాయల నోట్ అంటే 200 కింద లెక్క. బట్ క్రిప్టోస్కి వచ్చేటప్పటికి ఏంటంటే కరెన్సీ తాలూకా వాలటాలిటీ కావచ్చు, ఫ్లక్చువేషన్ అనొచ్చు, లేదంటే హెచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా మారుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండడం కోసం ప్రతి ఈ రూపీకి ఒక రూపాయితో సమానంగా ఉండేలాగా ఈ సిబిడిసి టెక్నాలజీని వాడుకుంటూ ప్రవేశపెట్టిన దాన్ని మనం ఈ రూపీ అని చెప్పేసి మనం చెప్తాం. రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే జనరల్గా మనకి ప్రత్యేకించి సిబిడిసి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనీ తాలూకా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, మనీ ట్రాన్సాక్ట్ చేసుకునేటువంటి ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎమర్జ్ అవ్వడం జరిగింది. పాత రోజుల్లో వచ్చేటప్పటికి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండేవి, తర్వాత ఏంటంటే మనకి చెక్కుల కింద మారడం, తర్వాత డీడీల కింద మారడం, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవడం, తర్వాత ఎన్ఈఎఫ్టీ రావడం, ఆర్టీజీఎస్ రావడం, ఐఎంపీఎస్ రావడం, యూపీఐ రావడం, ఇవన్నీ ఏంటంటే టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీ అనేటువంటిది మారడం జరిగింది తప్పించి రూపీ తాలూకా వాల్యూ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అవి మారలేదు. క్రిప్టోస్కి వచ్చేటప్పటికి అయితే కనుక టెక్నాలజీ కాన్స్టెంట్గా ఉండొచ్చు, అండ్ వాలటాలిటీ ఏదైతే ఉందో ప్రైజెస్ తాలూకా వాలటాలిటీ, ఈ రెండు చాలా మేజర్గా ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఆ టెక్నాలజీని వాడుకొని వీళ్ళు ఈ రూపీ అనేటువంటిది లాంచ్ చేశారు. బట్ నిజంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రూపీకి సెపరేట్గా లాంచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర ఆల్రెడీ యూపీఐ ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ యూపీఐ ఫ్రేమ్వర్క్లో ప్రతిదీ కావాల్సినటువంటి డేటా తాలూకా ట్రాన్స్పరెన్సీ కావచ్చు, ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అవన్నీ ఉంటుండగా మళ్ళీ ఇది ఎందుకు లాంచ్ చేశారు అనేటువంటిది క్లారిటీ లేదు. సరే, ఇప్పుడు క్రిప్టోలో ఎంత అమౌంట్ ఉందంటారు? ఇప్పుడు క్రిప్టోలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎంత అమౌంట్ టోటల్గా ఉంది అన్నది మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈవెన్ బినాన్స్ అని చెప్పేసి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే సుమారు 350కి పైగా కరెన్సీలు ఉన్నట్టుగా చూపిస్తుంటాయి క్రిప్టో కరెన్సీస్ కింద అని చెప్పేసి అని. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే అందులో లిస్ట్ కానిటువంటివి ఇంకొక 10,000 వరకు ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ క్రిప్టో అంటే కనుక ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ కింద చెప్తాం. అంటే మీకు మాకు మధ్యన ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఒక డిజిటల్ ఫార్మాట్లో ఒక ప్రోగ్రామ్ రూపంలో పెట్టుకోవడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ 350కి పైగా తెలిసినటువంటి కరెన్సీలు ఏవైతే ఉన్నాయో బినాన్స్లో మనం ఏదైతే క్రిప్టో అని చెప్తూ ఉంటామో వాటి తాలూకా విలువ చూసుకుంటే $2 ట్రిలియన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక మన ఆడియన్స్కి అర్థం అవ్వాలి అనుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 200 దేశాలు ఉన్నాయి కాబట్టి అట్టడుగులో ఉన్నటువంటి 60 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా స్థూల జాతీయ ఉత్పత్తి గ్రాస్ జీడిపి ఏదైతే అంటామో వాళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడితే 60 కంట్రీలు సంవత్సరం మొత్తం కష్టపడితే ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ ఈ క్రిప్టోస్లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఆల్మోస్ట్ $2 ట్రిలియన్ అని చెప్పేసి అందులోకి మేజర్ వాటా వచ్చేటప్పటికి బిట్ కాయిన్ కావచ్చు, ఇథీరియం కావచ్చు, రిపిల్ కావచ్చు, సొలానా కావచ్చు, ఈ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మేజర్గా వాటా అనేటువంటిది ఉంది అని చెప్పేసి. అందులోకి ఇప్పుడు మీరు షో ఇంట్రో ఏదైతే ఇచ్చారో ఫస్ట్ డే ఆఫ్ బిట్ కాయిన్ ఈటీఎఫ్లోనే అంత హ్యూజ్ వాల్యూమ్ జరగడం అనేటువంటిది కూడా ఒక రకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు అంటే క్రిప్టో అసెట్స్ వైపు జనాలు చాలా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో మెయిన్ ఆశ్చర్యకరమైన థింగ్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా 60 దేశాల తాలూకా గ్రాస్ జీడిపి అమౌంట్ ఏదైతే ఉందో $2 ట్రిలియన్ అందులో ఉండడం ఆశ్చర్యకరం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సార్, క్రిప్టో తాలూకు టాక్సేషన్ ఎలా ఉంది? అండ్ రాబోయే రోజుల్లో ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ని ఆమోదించే అవకాశం ఏమన్నా ఉందంటారా? సో ఒకటి ఇక్కడ మీరు అడిగింది 2 పాయింట్స్ కింద చూసుకునేటప్పుడు ఏంటంటే ప్రస్తుతానికైతే ఇల్లీగల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి లీగల్ స్టేటస్ అయితే ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు.
బట్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కనుక ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి అని ఒకటి ఉంది. సో ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకారం $2.5 lakh వరకు ఒక మనిషి విదేశాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి, అంటే అవి కూడా లెజిటిమేట్ అసెట్స్లో పెట్టుకోవడానికి అయితే కనుక ఆస్కారం ఉంది అని చెప్పేసి అని ఉంది. సో ఇప్పుడు యూఎస్లో బిట్కాయిన్ ఈటీఎఫ్ అనేటువంటిది ఏదైతే కొంతవరకు లెజిటిమేట్ స్టేటస్ రావడం జరిగిందో, ఇండియన్స్ ఎవరైనా ఆ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ఈ $2.5 lakh వరకు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ట్యాక్సేషన్ పరంగా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 30% క్యాపిటల్ గెయిన్స్ కింద పోవడం జరుగుతుంటుంది. దాంతోపాటు సర్చార్జ్ కావచ్చు, సెస్ కావచ్చు, ఈ రెండు యాడ్ అయ్యి ఉంటాయి. దీంతోపాటు ఇంకా అదర్ యాడెడ్ అడ్వాంటేజెస్ అనుకోండి, డిసడ్వాంటేజెస్ అనుకోండి. ఇప్పుడు క్రిప్టోస్లోనే ఒక మల్టిపుల్ అసెట్స్ ఉన్నాయనుకుందాం. బిట్ కాయిన్ ఒకటి, తర్వాత సోలానో ఒకటి, డోజీ కాయిన్ ఒకటి, రిపుల్ ఒకటి, ఈథీరియం అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా చెప్పుకున్నాం మనం. ఒక దాంట్లో లాభం వచ్చి ఇంకో దాంట్లో నష్టం వస్తే కనుక ఈ రెండింటిని సెట్ ఆఫ్ చేసుకోవడానికి లేదు. ఇందులో నష్టం వస్తే కనుక నేను నా నష్టాన్ని నేనే భరించుకోవాలి, ఇందులో లాభం వస్తే కనుక ట్యాక్స్ నేను పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ జనరల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే, నేను షేర్ ఏలో కొన్నటువంటి లాభానికి షేర్ బిలో ఉన్నటువంటి లాసెస్కి రెండింటిని నేను కంబైన్ చేసుకొని క్లబ్ చేసుకొని ట్యాక్స్ ఏదైతే ఉందో తగ్గించుకోవచ్చు అనేటువంటి ఆస్కారం ఉంది. మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, నాకు క్రిప్టోస్లో వచ్చినటువంటి ఇన్కమ్ని అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, లేదంటే అందులో లాసెస్ ఏమైనా వస్తే కనుక సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, నాకు ఒక బిజినెస్ సోల్ ప్రొపరేటర్గా నాకు ఒక వ్యాపారం ఉంది. దాంట్లో కొంతవరకు లాభం వచ్చింది, స్టాక్ మార్కెట్లో కొంత నష్టం వచ్చింది. ఈ రెండింటిని నేను సెట్ ఆఫ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ టైప్ ఆఫ్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఏవైతే ఉంటాయో, ఇన్కమ్ హెడ్స్ అంటాం వాటిని, ఆ ఇన్కమ్ హెడ్స్ని క్రిప్టోస్తో వచ్చినటువంటి లాభం కావచ్చు, నష్టాన్ని కావచ్చు నేను సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఉండదు. అదొక రెండో రకమైనటువంటి ప్రాబ్లం అని చెప్పేసి. మూడోది వచ్చేటప్పటికి, నాకు వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు 4 ఏళ్ళ నుంచి 8 ఏళ్ల పాటు నేను దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రేపు పొద్దున్న ఎప్పుడైనా నాకు లాభం వచ్చినా కూడా నాకు గతంలో నష్టం వచ్చింది కాబట్టి ఆ నష్టాన్ని నేను దీంతో సెట్ ఆఫ్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పుకోవడానికి ఉంటుంది. బట్ క్రిప్టోస్లోకి వచ్చేటప్పుడు అయితే కనుక ఆ సెట్ ఆఫ్ అనేటువంటిది కావచ్చు, క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది రెండూ లేవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టీడీఎస్ ఏదైతే ఉంటుందో, మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి టీసీఎస్ కావచ్చు, టీడీఎస్ కావచ్చు, ఆల్మోస్ట్ 1% అనేటువంటిది గవర్నమెంట్ వాళ్ళకి పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మనం అమౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా కూడా దేనికోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేటువంటిది ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉంటాయి. ప్లస్ సైమల్టేనియస్గా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేటువంటి లెక్కలు కూడా గవర్నమెంట్ దగ్గరికి వచ్చేస్తాయి. రాబోయే రోజుల్లో ఇప్పుడు దీన్ని లెజిటిమేట్ చేసే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఫర్ నౌ అయితే ఫింగర్స్ క్రాస్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మేబీ మొత్తం అన్ని దేశాలు దీన్ని ఒక అసెట్ క్లాస్ కింద యాక్సెప్ట్ చేసి టెక్నాలజీగా అయితే కనుక అడాప్ట్ చేసుకుంటున్నాయి. బట్ యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద యాక్సెప్ట్ చేస్తే కనుక ఆబ్వియస్లీ అప్పుడు ఇండియా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైతే కనుక ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని వదులుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికైతే వాళ్ళు తొక్కిపెట్టి ఉంచుతున్నారు. రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ జరగాల్సి వచ్చినా కూడా ఆర్బీఐని కానీ సెబీని కానీ ఒక రెగ్యులేటర్ కింద పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో సక్రమంగా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పేసి బాధ్యతలు అప్పచెప్తే చెప్పొచ్చు. బట్ ఇప్పటికైతే కనుక టూ ఎర్లీ టు కమెంట్ అని చెప్పేసి చెప్పుకోవడం అనమాట. సార్, ఇంతకుముందు పాయింట్లో మీరు చెప్పినట్టుగా 2.5 lakh ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ కరెన్సీలో ఇండియన్స్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పారు. మరి అది ఎలా చేయొచ్చు? ఒకటి ఏంటి అంటే, మనం ఏదైనా విదేశాల్లో స్థిరాస్తి కావచ్చు, చరాస్తి కావచ్చు, ఏదైనా కొనుక్కోవాలి అనుకునేటప్పుడు సో ఈ అమౌంట్స్ అనేటువంటి ఆర్బీఐ ద్వారా మనం రూట్ చేసి బయట దేశాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి అసెట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు యూఎస్లో ఈ బిట్ కాయిన్ ఈటీఎఫ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రూట్ ద్వారా చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ వేరే దేశాల్లో వాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కావచ్చు, ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ బ్రోకర్సు, లెజిటిమేట్ బ్రోకర్సు, కంట్రీస్ యాక్సెప్ట్ చేసినటువంటి బ్రోకర్స్, రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, రెగ్యులేటెడ్ అంటే ఆ రెగ్యులేటరీ పర్వ్యూలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ యావెన్యూస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ యావెన్యూ కింద అయితే మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, యాజ్ అన్ ఇండివిజువల్గా చేస్తున్నామా లేదంటే యాజ్ అ కార్పొరేట్స్గా చేస్తున్నామా అనేటువంటిది. ఎందుకంటే ఈ క్రిప్టోస్ టెక్నాలజీస్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే అనేక రకాల పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో అవి కూడా ఏంటి అంటే టు అన్ ఎక్స్టెంట్ వాళ్ళ తాలూకా మనీ పవర్ని యూజ్ చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా దీన్ని కొంతవరకు లెజిటిమేట్ చేసే అవకాశం ఉందా లేదా, లేకపోతే దానివల్ల ప్రమాదం ఎంతవరకు ఉంది ఏంటి అనేటువంటిది రాబోయే దశాబ్దంలో తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజు ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ సార్. ఇన్వెస్ట్మెంట్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అందులో క్రిప్టో మాత్రం సరైన ఆప్షన్ కాదని మనకి ఇప్పుడు అర్థమైంది. ఇంకా మీలో ఎవరైనా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉంటే ప్లీజ్ రీచెక్ యువర్ డెసిషన్ వన్స్. ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఇల్లీగల్. లీగల్ అయితే అప్పుడు ఆలోచించవచ్చు. సో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని గ్రహించి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తూ దిస్ ఇస్ గాయత్రి సైనింగ్ ఆఫ్.